ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుంది? జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి? అదేవిధంగా బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే ఏం చేయాలి? ఇది తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువ ఆలోచిస్తారండి. మా అబ్బాయి బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలి. వాడు చదివింది చదివినట్టు వచ్చేయాలి. వాడికే క్లాస్‌లో ఫస్ట్ రావాలి. వాడికి 99% రావాలి. ఇలా లెక్కేస్తూ ఉంటారనమాట. ఇక్కడ బ్రెయిన్ షార్ప్‌నెస్ అనేది ఆక్సిజన్ మీద ఆధారపడి ఉంటుందండి. అలాగే హెరిడిటరీ కూడా ఉండొచ్చు. అలాగే తినే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. మనం మెయిన్ ఏంటంటే మనకి యోగ శాస్త్రంలో చెప్పేది బ్రెయిన్‌కి ఆక్సిజన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఆ ఆక్సిజన్ పెర్ఫెక్ట్‌గా అందినప్పుడు బ్రెయిన్‌లో సెల్స్ అనేది చాలా యాక్టివేట్‌గా ఉంటాయి అని చెప్తారండి. ఇక్కడ ప్రాణాయామంలో అనేక రకాలు ఉంటాయి. క్రియాయోగా అని, సుషుమ్న క్రియ అని, మామూలు క్రియాయోగం, అలాగే భస్త్రిక ప్రాణాయామం, అనేక రకాల ప్రాణాయామం అనులోమ విలోమ, అలాగే పూరకం, రేచకం, కుంభకం, ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ భాష తేడా ఉన్నా కానీ ప్రాణాయామాలన్నీ ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఈ ప్రాణ అనేది ఏంటంటే ప్రాణ దాని వెనకాల అర్థం ఏంటంటే ఆక్సిజన్ లేకపోతే మన బాడీలో ఏ సెల్ బతికుండదు, ఏ అవయవం బతికుండదు, మన బ్రెయిన్ బతికుండదు, మనం బతికుండదు. ఎన్నాటికి మూలాధారం ఏంటంటే ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ ఎప్పుడైతే మీ బ్రెయిన్కి పెర్ఫెక్ట్గా కావాల్సినంత అందిందో మీ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి అనేది చక్కగా పెరుగుతుందండి. ఎప్పుడైతే మీ బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ అందట్లేదో ఆటోమేటిక్గా మీకు మూడ్ చేంజ్ అయిపోవడం, మతిమరుపు రావడం, ఇది సహజంగా ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక ఏజ్ దాటాక ఎక్కువగా మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుందండి. పిల్లల్లో ఏంటంటే వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకుండా, సపోజ్ ఒక పిల్లవాడు ఉన్నాడు, రోజు గ్రౌండ్కి వెళ్ళి కాసేపు ఆడతాడు, బాగా ఆడతాడు, అలసిపోయేలాగా ఆడతాడు. అప్పుడు ఏమవుతుంది, అతని ఆటల్లోని శ్వాస ఎక్కువ తీసుకుంటాడు. ఆటోమేటిక్గా శ్వాస ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన లంగ్స్ ఆ శ్వాస నుంచి వచ్చే ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లో కలిపి బాడీ అంతా ప్రతి నరానికి అందిలేగా అదే ఆ బ్లడ్ ద్వారానే బ్రెయిన్కి అందిలేక కూడా జరుగుతుంది అనమాట. ఏ పిల్లవాడైతే ఎక్కువ రోజు 1 గంట 2 గంటలు ఆడుకుంటాడో ఆ అబ్బాయి అరగంట చదివితే సరిపోతుందండి. అదే ఐడిల్గా కూర్చుని టీవీయో ఫోనో చూస్తా అస్సలు ప్లే గ్రౌండ్కి వెళ్ళకుండా, ఎండలో ఆడకుండా, ఎక్కువగా విశ్రాంతిగా కూర్చుని అటువంటి వాళ్ళు చదివారనుకోండి, వాళ్ళ బ్రెయిన్కి ఆక్సిజన్ పంపింగ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఇన్ జనరల్గా కామన్గా చెప్తున్నానండి. కొన్ని కేసుల్లో ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే ఏమీ ఆడకపోయినా ఏమీ చేయకపోయినా ఒక చోట కూర్చున్నా కూడా అలా చూసిన వెంటనే జ్ఞాపక శక్తి పెరిగిపోయి వాళ్ళు చక్కగా చదవటం కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం కానీ జరుగుతుందండి. ఇది ఒక వయసు దాటిన వాళ్ళు ఏం చేయాలంటే, మనం ఈ జ్ఞాపక శక్తి పెరగాలి అంటే మీరు సోపు, కొబ్బరి కూరు, బాదం, పిస్తా ఈ 4 రకాలు తీసుకుని మీరు ఈక్వల్గా వాటిని చూర్ణం చేసుకుని చక్కగా నెయ్యి కలుపుకొని ఒక సున్నుండలాగా రోజు ఇంత సైజు తిన్నారనుకోండి, మీ బ్రెయిన్కి జ్ఞాపక శక్తి అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుందండి. మతిమరుపు అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బ్రెయిన్కి. అదేవిధంగా గేమ్స్ ఆడుకోవటం, పిల్లలు బాగా ఆడుకోవటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ పిల్లల్ని రోజు శ్వాస వ్యాయామం అనేది చేయించండి. ఒక గంట గంటన్నరైనా గ్రౌండ్లో ఆడుకోనివ్వండి. ఆడుకుని రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆక్సిజన్ పెరగడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తల్లిదండ్రులు ఎంతసేపు ఏమనుకుంటారంటే ఇది ట్యూషను లేకపోతే హోంవర్క్, స్కూలు ఉదయం నుంచి రాత్రి దాకా వచ్చాక మళ్ళీ ఈ 2 వాళ్ళని ఆడుకోనివ్వరు. ఆడుకుంటే 2 గంటల టైం వృధా అయిపోతుంది, సమయం పోతుందని లెక్కేస్తారు తప్ప మీ పిల్లవాడు ఎప్పుడైతే డైలీ ఆడుకుంటున్నాడో, యాక్టివ్గా ఉన్నాడో, పిల్లలందరిలో కలిసి తిరుగుతున్నాడో, ఇంటికి వచ్చిన తర్వాత లేదు తెల్లవారుజామున అతన్ని లేపి జాగ్రత్తగా ఇంటికి వచ్చాక అలసిపోయి వస్తే చక్కగా ఆహారం పెట్టండి, స్నానం చేయించండి, పడుకోబెట్టండి. తెల్లవారుజామున 4-4:30కి లేపి కనుక ఒక అరగంట మీరు దగ్గర కూర్చుని కనుక వాళ్ళ చేత చదివిస్తే ఈ వేస్ట్ అయిపోయిన 2-3 గంటల సమయం అప్పుడు రికవర్ అయిపోతుంది. అరగంట నుంచి గంట చదివితే చాలు. 2-3 గంటల నుంచి 5 గంటలు చదివితే ఎంత చదువు వస్తుందో ఈ కొద్ది సమయంలోనే ఆ పిల్లవాడికి అంత జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు కేర్ తీసుకోవాలి. పిల్లలకి కేర్ తీసుకుని యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఏవైతే ఫుడ్స్ ఉంటాయో అటువంటి ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వండి. మీరు ఓన్లీ మా పిల్లడు బొద్దుగా ఉండాలి, బలంగా ఉండాలి ఇలా ఆలోచించకుండా. అలాగే జ్ఞాపక శక్తికి అందరికీ పనిచేసేది ఏంటంటే మన ఇండియన్ కౌ మిల్క్ అండి. మన భారతదేశం యొక్క ఆవుల యొక్క నెయ్యి, వెన్న, మజ్జిగ, పాలు ఏదైనా సరే ఆ మనిషి యొక్క జ్ఞాపక శక్తిని పెంచడం కానీ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి కానీ ఒక అద్భుతం, అంటే ఒక మిరాకిల్ అనుకోండి, అంత చక్కగా పనిచేస్తుంది. అదే నేతిని మీరు నాటావు యొక్క నెయ్యిని
నీళ్ళలో ఏదైనా ఒక సీసాలో పోసుకుని నీళ్ళల్లో పెట్టండి, వేడి నీళ్ళలో. గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 2-3 డ్రాపులు ముక్కులో వేసుకుని పడుకోండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా వేసుకుని కనుక రోజు పడుకుంటే వీళ్ళకి కంటికి సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే ముక్కుకు సంబంధించిన వ్యాధులు కానీ, బ్రెయిన్ కూడా చాలా అంటే చాలా షార్ప్ అవుతుంది. ఒక 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు, నెల వేసుకుని మీరు ఏదో చెప్పారు మాకేమీ పని చేయలేదు అంటాం కాదండి. మినిమం 6 months వాడండి. ఇది జీవితాంతం వాడచ్చు. దీన్ని ఒక్కరోజు కూడా మానక్కర్లేకుండా వాడుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇయర్స్ టుగెదర్ వాడడం వల్ల దీని యొక్క ఫలితాన్ని మీ మెదడు కానీ మీ హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. మెదడుకు అద్భుతమైన బలం వస్తుంది. ముక్కులో ఇవాళ చాలామంది ఫోన్ చేస్తున్నారు, కండలు పెరిగిపోతున్నాయండి, ముక్కు బెండ్ వచ్చింది, మాకు శ్వాస ఆడట్లేదు, లేకపోతే సైనస్ వచ్చింది, ఇలాగ ఎన్నో రకాల కంప్లైంట్స్ విపరీతంగా వస్తాయి అన్నమాట శ్వాస వ్యాధులకు సంబంధించి. ఆ వ్యాధులు అన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడి మీకు ఉపశమనం కలిగించడంలో ఇంతకంటే సింపుల్, చీపెస్ట్, అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే మందు ఈ నాటు ఆవు యొక్క నెయ్యి అండి. దాన్ని పెరుగు తోడెట్టి ఆ పెరుగులోంచి తీసిన నెయ్యి మాత్రమే పనిచేస్తుంది. పచ్చి ఆవు పాలు నుంచి తీసిన నెయ్యి మళ్ళీ దాంట్లో ఇంత శక్తి ఉండదండి. దీన్ని ఏం చేయాలంటే మీరు చక్కగా ఒక 100 ml అయితే రోజు 4 డ్రాపులు కాడికి నలుగురు వేసుకున్న 16 డ్రాపులు అంటే 1.5 గ్రామ్ అంటే 2 నెలల పాటు 100 ml అయితే ఇంటిళ్ళపాదికి వస్తుందండి. అలాగే ఇది ఎంత నిలవైతే అంత శక్తి పెరుగుతుంది. ఆవు నెయ్యిలో 10 సంవత్సరాల క్రితం ఆవు నెయ్యి పాము కరిచిన వాళ్ళు కూడా ఒక పురుషుడు తాగితే విషం విరిగిపోతుందని ఆయుర్వేద శాస్త్రంలో రాశారు. అంత అద్భుతమైన విషాన్ని పోగొట్టే శక్తి కానీ, క్రిమిని కంట్రోల్ చేయటం కానీ, మినరల్స్, అద్భుతమైన ధాతువులు ఉంటాయి ఆవు నెయ్యిలో. ఆ మినరల్స్ బాడీకి అందుతాయి. ఈ ఆవు నెయ్యి ఎంత తినొచ్చు కూడా, చక్కగా తినొచ్చు. ఆవు నెయ్యి చాలామంది ఇవాళ ఏంటంటే భయం, ఏ నెయ్యి తిన్నా కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతుందనే భయం, ఫ్యాట్ పెరిగిపోతుందనే భయం, లేకపోతే ఒబిసిటీ వచ్చేస్తున్నాం. కానీ ఆవు నెయ్యికి రాదండి. ఏ ఆవు నెయ్యికి రాదు? దేశీయ ఆవు నెయ్యి. నువ్వు మళ్ళీ ఆవు నెయ్యి అని చెప్పావు మేము తింటున్నాం, మాకు ఒళ్ళు పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోతుంది అంటే జెర్సీ ఆవు మిగిలిన జాతులు కాదండి. ఓన్లీ ఇండియన్ కౌ. దేనికైతే భుజం మీద హంప్ ఉందో, మోపురం అంటాం మనం, ఆ మోపురం ఉన్న ఆవు యొక్క నెయ్యి తీసుకుంటే కనుక మీకు అద్భుతంగా తెలివితేటలు పెంచడంలో కానీ, లేకపోతే మీరు మీ జ్ఞాపక శక్తి, మర్చిపోయిన విషయాలు కూడా జ్ఞాపకం వస్తాయి అన్నమాట ఇది తీసుకోవడం వల్ల. ఏజ్ పెరిగిన తర్వాత చాలా మతిమరుపు, జ్ఞాపక శక్తి, అల్జిమర్స్ ఇలాంటి వ్యాధులు అనేకం వస్తున్నాయి బ్రెయిన్ రిలేటెడ్. వీటి నుంచి కనుక మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఆవు నెయ్యి డైలీ ముక్కుల్లో వేసుకుని పడుకుంటే మీకు చాలా చక్కని శక్తి కలిగి బ్రెయిన్కి భయం నుంచి కూడా మీరు బయటికి వచ్చేసి, కొంతమందికి ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్ గుండె దడవలు కానీ, బ్రెయిన్ వీక్ అవడం వల్ల కానీ భయం పడుతుందండి. ఆ భయం నుంచి కూడా బయటపడటానికి ఆవు నెయ్యి అనేది చక్కగా పనిచేస్తుందండి. ఈ విధంగా మీరు మీ బ్రెయిన్ యొక్క శక్తిని పెంచుకోవచ్చు. అలాగే అనేక మూలికల ఔషధాలు కలిపి చేసినవి మా దగ్గర లేహ్యాలు కూడా ఉంటాయండి. అటువంటి లేహ్యం వాడుకున్నా కూడా మీ కంటి చూపు కూడా కొంతవరకు మెరుగవుతుంది. మీ బ్రెయిన్ శక్తి, మీ ఫిజికల్ శక్తి, ధాతువృద్ధి లేహ్యం అంటాం దాన్ని, చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. మీ బ్రెయిన్ రిలేటెడ్ జ్ఞాపక శక్తి పెరగాలన్నా, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలన్నా అటువంటివి వాడుకోండి. తప్పనిసరిగా మీకు రిలీఫ్ వస్తుందండి.